వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. తాడేపల్లిలోని నెహ్రూ బొమ్మ సెంటర్ ప్రస్తుతం వివాదాస్పదమవుతుంది. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహం తలలేని పరిస్థితుల్లో ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజధాని అమరావతి ముఖద్వారంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల నివాసాలకు దగ్గరలో ఉన్న ప్రాంతం కావడం గమనార్హం. ఈ విగ్రహం పక్కన ప్రజలు, అధికారులు, వీఐపీలు నిత్యం తిరిగినా ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. స్వతంత్ర సమరయోధుడిగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూ జయంతులు, వర్ధంతుల సందర్భంగా మాత్రమే గుర్తుకు వస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విగ్రహం తల విరిగిన విషయం గత కొంతకాలంగా అధికారుల కళ్ల ముందే ఉన్నప్పటికీ దీనిపై పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు అంటున్నారు. తాడేపల్లి ప్రధాన కూడలిలో ఈ నిర్లక్ష్యం ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. నెహ్రూ పేరు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ఆయనకు గౌరవం చూపించేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి విగ్రహాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.